వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యాదవ సంఘీయుల ఆత్మీయ సమావేశం గురువారం జరిగింది. పట్టణ నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు నిర్వహించిన ఈ సమావేశానికి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా చక్రాయపాలెం గ్రామ సర్పంచ్ బాబురావు అయిన అనుచరులు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ బీసీలకు సముచిత స్థానం కల్పించింది టీడీపీ మాత్రమేనని, ముఖ్యంగా యాదవ సంఘీయులకు ప్రత్యేక స్థానం కల్పించి వారిని నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో బీసీలను పూర్తిగా విస్మరించారని, 1100 నామినేటెడ్ పోస్టులుంటే వాటిలో ఒకే సామాజిక వర్గానికి 50% పోస్టులను కట్టబెట్టారని అన్నారు. ఓడిపోయే స్థానాలలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెట్టి, గెలిచే స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెట్టారని తెలిపారు. ఆ రోజున యువకులు, విద్యావంతులు, మంచి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి మరి బీసీలో నుంచి తీసుకొచ్చి గొప్ప గొప్ప నాయకులను తయారు చేశారు. అలా వచ్చిన వ్యక్తులే ఒక దేవేంద్ర గౌడ్ కానీ, ఒక యనమల రామకృష్ణుడు కానీ, ఎర్రనాయుడు గారు కానీ, ఇలా ఎంతో మంది నాయకులను తయారు చేశాం. అదేవిధంగా దేవేంద్ర గౌడ్ గారు ఒక పార్టీ పెట్టేటువంటి మానసిక స్థైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అక్కడక్కడ నేను ఎక్స్ట్రా ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 1100 నామినేటెడ్ పోస్టులు ఉంటే మోర్ దాన్ 50% ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు. వాళ్ళు బీసీలను పూర్తిగా ఇగ్నోర్ చేశారు గత 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు రాయలసీమలో 50-55 సీట్లుంటే అందులో 40 సీట్లు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు గెలుస్తారన్న ఒక నమ్మకంతో అవన్నీ వాళ్ళకి ఇచ్చుకొని, ఎక్కడైతే గెలవరో ఏలూరు లేకపోతే నర్సరావుపేట ఇలాంటి సీట్లలో కష్టం, ఎట్లాగూ గెలవం కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇస్తే కనీసం ఏదో క్రియేట్ చేసినటువంటి ఉంటుంది అని చెప్పి ఆ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చేశారు తప్పించి, నిజంగా వాళ్ళ ముందుకు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆలోచన ఉండదు. అక్కడే కాదు, ఇప్పుడు ఈ గుంటూరు తీసుకుంటే ఇక్కడ కూడా కిలార్ రోసీ గారి పేరు నిలబెట్టారు. సంక్షేమం అందరికీ చేయాలి, కాకపోతే మన కళ్ళకు కనపడేటువంటి అభివృద్ధి కూడా ఇంపార్టెంట్. మీరు ఈ రోజు చూస్తున్నటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీ, లేదంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వచ్చినాయి తప్పించి గత 5 సంవత్సరాలు ఒక రోడ్డు వేసిన పాపాను పోలేదు, లేదు కనీసం ఒక కుంట కూడా పొడిచినటువంటి పాపాలు లేదు. మరి ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా గంజాయి, మందుతోటి విపరీతంగా చనిపోతా ఉన్నారు. ఇందాక ఇక్కడికి వస్తే కూడా ఒక పాపం ముస్లిం మహిళ వచ్చి రిపోర్ట్స్ చూపించింది, నాకు చూపించి సహాయం చేయండి, మా ఆయన హాస్పిటల్కి వెళ్ళారని చూస్తే లివర్ అంతా పాడైపోయింది. ఏమో మందు తాగుతారంటే, అవునండి మందుకు బానిస అయిపోయారని. 2 పిల్లలు ఉన్నారంట, 35 సంవత్సరాల వయసు. ఇట్లా పిచ్చి మందుకు బానిస అయ్యి మరి ఆమె చనిపోతే 2 పిల్లలు, భార్య, వాళ్ళు ఎవరి మీద బతకాలి? ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అదంతా లిక్కర్ అంతా మాఫియా, అవినీతిమయం. పిల్లలు చూస్తే ఉద్యోగాలు లేవు చదువుకున్న వాళ్ళకి. ఇలా సమస్యలు 100 కొద్ది ఉన్నాయి. మరి ఇల్లు తీసుకుంటే పేదవాళ్ళకి ఇల్లు అన్నారు, ఎక్కడో ఆ సిరిపురంలో ఇల్లు 1 సెంటు పట్టాలని ఇచ్చారు. అక్కడికి వెళ్ళడానికి రోడ్డు లేదు, రోడ్డు అంతా గుంతలు, అది చాలా దూరం. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే స్కూల్కి పిల్లలు పంపించాలన్నా, లేకపోతే వాళ్ళు వచ్చి వర్క్ చేసుకోవాలన్నా చేసుకోలేనటువంటి పరిస్థితి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నాదెండ్ల మనోహర్లు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు. దాదాపు యాదవులందరూ కూడా ఒకే మాట మీద ఉంటారని చెప్పినారు. నాకు ఎక్కడో ఒక చోట అర చోట బీసీలు మొట్టమొదటి నుంచి కూడా మీ అందరూ రాష్ట్రంలో ఎట్లా ఉన్నాయి, ఈ జనాలపట్నంలో బీసీలే ఈ పార్టీకి వెన్నుముక, అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. అయితే మొదటి నుంచి ఎందుకనో కొద్దిగా యాదవులు పట్టణంలో ఉన్న యాదవులే, పల్లెటూళ్ళలో ఉన్న 2 మండలాల్లో ఉన్న యాదవులకి ఏ పాపం తెలియదు. పట్టణంలో ఉండాలని మాత్రం మొదటి నుంచి ఒక వరుసలో పడ్డారు. మరి మనోహర్ గారు నేర్పించారో అంత ముందర నేర్పించారో తెలియదు, కానీ అంటే ఎరగా పొరగా మీలాగే ఉంటాడు, మా యాదవులాగానే ఉంటాడు, ఎరగా పొరగా శ్రీకృష్ణులాగా కనపడ్డాడని మీరు ఆయన బొట్లో పడి కాంగ్రెస్ పార్టీలో ఉండాలి లేదు నాకు తెలియదు. కానీ మరి ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం మనాడికి కాస్త ఏదో పదవి ఇచ్చారు తప్పితే ఇంకేమన్నా ఈ యాదవుల్లో ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిన ఉంటే చెప్పండి. ఒక ఇల్లు ఇచ్చే విషయంలో కానీ, ఒక పని విషయంలో కానీ,
లేకపోతే మీ యొక్క జీవన శైలిలో ఏదైనా మార్పు తీసుకురావడానికి ఇది మాకు ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి కార్యక్రమాన్ని కానీ మీకు ఇచ్చిన స్కీమ్లే తీసాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు వచ్చిన తర్వాత సామాజిక న్యాయం చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఎన్నికల ముందర మీకు ఉన్న స్కీమ్సే తీసేసినటువంటి పెద్ద మనిషి ఎవరయ్యా అంటే ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అబద్ధం తప్పితే నిజం చెప్పడం తెలియదు, ఆయన శాపం ఉంది. నువ్వు ఎప్పుడైనా పొరపాటున నిజం చెప్తే నీ యొక్క తల 1000 ముక్కలైందని శాపం ఉందంట. అందుకని ఎప్పుడు నిజం చెప్పడం. మీరు కార్డు చూసుకోండి, ఏ ప్రసంగంలో అయినా సరే అడ్డగోలుగా అబద్ధం ఆడతాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మనల్ని ఏ వర్గాన్ని కూడా ఇవాళ కార్పొరేషన్లు పెట్టాడు. ఆ కార్పొరేషన్ ద్వారా బీసీలకి దాదాపు 57 కార్పొరేషన్లు ఇచ్చినటువంటి ఘనత నాదే అన్నాడు. ఎంతో మందికి సామాజిక పదవులు ఇచ్చానన్నాడు. అసలు ఉన్న పదవుల్ని రాజ్యాంగబద్ధంగా తీసావు నువ్వు. 16,000 పదవులు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ద్వారా సంక్రమించే బీసీలకు ఉన్న పదవుల్ని నిట్టనిలువున పోగొట్టినటువంటి, ఎక్కడ కూడా కంటెస్ట్ చేయకుండా వాదించకుండా కామ్గా ఒప్పుకొని తప్పుకున్నటువంటి పెద్ద మనిషి ఆ రకంగా మనకి మున్సిపాలిటీల్లో కానీ, జెడ్పీటీసీల్లో కానీ, ఎంపీపీల్లో కానీ, లేదా వార్డు మెంబర్లో కానీ రకరకాలుగా లాయర్ గారు ఇక్కడే ఉన్నాడు, ఆయనే చెప్పాలి. మరి చెప్పాడో లేదో నాకు తెలియదు. 16,000 పదవుల్ని తీసేసినటువంటి ఘనత అంటే మనకి రాజకీయంగా రాజ్యాంగపరంగా వచ్చే పదవులు, స్థానిక సంస్థలో వచ్చే పదవులను తీసేసినటువంటి ఘనత ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ యాదవ సంఘీయులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ గత 5 సంవత్సరాలు జరిగిన పరిణామాలు అది ప్రతి ఒక్కరిని కూడా కదిలించినాయి. ఎందుకంటే రాజకీయ కక్ష సాధింపు అనేది మన తెనాలికి ఎప్పుడూ లేదు. కొత్తగా ఒక విచిత్రమైన వాతావరణం వీళ్ళు తీసుకొచ్చి ఎవరు అడిగినా, ఎవరు ప్రశ్నించినా, ఎవరు వాళ్ళ పార్టీ కాదన్నా కూడా వాళ్ళని చిన్న చూపు చూడమే కాకుండా వాళ్ళపైన కావాలని కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఖచ్చితంగా తెనాలి నియోజకవర్గంలో చాలా జరిగినాయి. నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా అటువంటి సందర్భాలు చాలా ఉండినాయి. కాబట్టి మీరు ఎవ్వరు కూడా అధైర్యపడబాకండి, ఆందోళన గురవ్వబాకండి. మనం ఈ 5 రోజులు జాగ్రత్తగా పనిచేసుకుని విజయం సాధిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే క్షేత్రస్థాయిలో వ్యవస్థని దుర్వినియోగం చేసి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారో వాళ్ళ ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మీకు ముందుగా ధైర్యం నింపుతూ ఒకటే విషయం నేను మీకు ప్రస్తావిద్దాం అనుకున్నాను. అదేంటంటే అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగవు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అవన్నీ బూటకపు హామీలని మీ అందరికీ తెలిసిపోయింది. 5 సంవత్సరాల్లో ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి కొత్త ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు 2 కూడా పొందుపరిచి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశాం. అందులో బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా పెన్షన్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, నిధులు కేటాయించే విషయంలో కానివ్వండి, రేపటి రోజున స్థానిక సంస్థలనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా మనం వాళ్ళ బలమైన శక్తిగా ఎదగడానికి కోసం రాజకీయంగా వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసం ఒక మంచి ప్రయత్నం చేయాలని జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి అదే విధంగా ఆలోచించే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మనం ప్రజలకి అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా మార్పు తీసుకురావచ్చు. గతంలో కూడా తెనాలి మున్సిపాలిటీలో మరి ఆ రోజు కూడా చైర్పర్సన్ని మనం యాదవ కులస్తులకి ఇచ్చాం. ఆ రోజున చేసింది దేనికోసం? సమాజంలో ఎక్కువ మంది కోరుకుంటున్నారు ఆ విధంగా. కాబట్టి వాళ్ళని గౌరవించే విధంగా వాళ్ళకి ఆ పదవి ఇచ్చినంత మాత్రాన ఒక వ్యక్తికి అలంకరణ కాదు. ఆ పదవి ద్వారా 10 మందికి సహాయం అందించాలి, 10 మంది గర్వపడే విధంగా మన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది చాలా అవసరం ఈరోజు సమాజంలో. తెనాలి టింబర్ డిపో వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొసనం పూర్ణచంద్ర ఆధ్వర్యంలో 150 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. వారికి పెమ్మసాని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2 లక్షల మెజార్టీతో తాను, అలాగే నాదెండ్ల మనోహర్ 20,000 మెజారిటీతో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఏర్పడిన
పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ ఇళ్ల మీద మాత్రం దృష్టి పెట్టే కార్యక్రమం నేను కూడా చూస్తాను. అదే విధంగా రోడ్లు, వాటర్, పిల్లలకు కావాల్సిన ఇండస్ట్రీస్, ఉద్యోగాలు, ఇవి కూడా డ్రైనేజ్ ఇష్యూస్, ఈ 4-5 సమస్యల మీద నెక్స్ట్ 5 సంవత్సరాలు పోరాటం చేసి ఢిల్లీ నుంచి ఏ నిధులు వచ్చే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపు చెత్త పన్ను రద్దు చేస్తామని పోలీస్ యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసి దుకాణాలపై దాడులు జరగకుండా చూస్తామని, శాంతి భద్రతలు పరిరక్షిస్తామని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ఆయన పట్టణ మార్కెట్ ప్రాంతంలో పర్యటించి వ్యాపారులతో మాట్లాడారు. జగడగుంటపాలెంలో పర్యటించి స్థానికుల మద్దతు కోరారు. ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం తెనాలి మున్సిపాలిటీలో ఈరోజు 36, 37 వార్డులతోటి 35వ వార్డుతోటి పూర్తి కావస్తుంది. చాలా అద్భుతమైన అనుభవం. ప్రజల దగ్గరికి వెళ్ళడం, మరొకసారి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు, అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము చేయబోయే కార్యక్రమాల గురించి వివరించినప్పుడు అందరిలో కూడా ఎంతో అనుభవంతో వాళ్ళు కూడా చూసిన పరిస్థితుల్ని గమనించి ప్రజలంతా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం రాబోతోంది. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన ఆలోచనతోటి వర్తమాన రాజకీయాల్లో ఎవరు గతంలో చేయని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కలిసి చేసే విధంగా ముందుకెళ్తాం. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలపాటి రాజా గారికి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రతి వార్డులో కార్యకర్తలు, నాయకులు మనస్ఫూర్తిగా ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను మరవలేని
సంఘటన ఇది. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కూడా కష్టకాలంలో నిలబడి నాతో పాటు ప్రతి అడుగు నడిచి ఈ రోజున ప్రజల్లోకి మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా వెళ్ళడం, ఆ ఆదరణ అభిమానం వాళ్ళు కూడా పంచుకోవడం నిజంగా ఎంతో సంతృప్తిని ఇస్తుంది. కలిసికట్టుగా ఉంటే ఏ విధంగా మనం మంచి కార్యక్రమాలు చేయగలుగుతామో, ఎటువంటి అభివృద్ధి చేయగలుగుతామో చేసి చూపించి ప్రజలకు ఇంకా మరింత దగ్గరయ్యేటట్టు ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం. అదేవిధంగా సంక్షేమం అని చెప్పి బూటకపు మాటలు చెప్పి ఈ రోజున చాలామంది విద్యార్థులు జగనన్న విద్యా దీవెన ఇంకా అందలేదని సర్టిఫికెట్లు ఆ కాలేజీలు యాజమాన్యాలు ఎవరు కూడా ఫీజు మొత్తం కడితేనే ఇస్తాం లేకపోతే ఇవ్వనన్నప్పుడు అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు. కేవలం అబద్ధాలు చెప్పి ప్రచారం చేసుకున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎవరికి కూడా సరైన రీతిలో సంక్షేమం అందలేదు. ఆసరా పథకం కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, జనవరి నుంచి ఇప్పటి వరకు అట్లానే పెండింగ్ పెట్టి ప్రభుత్వం ప్రజల్ని మోసగించడానికి కోసం ప్రయత్నం చేసింది. ప్రతిరోజు అప్పులు చేస్తున్నాం. అటువంటి ఆర్థిక పరిస్థితి తీసుకొచ్చారు. కానీ అభివృద్ధి ఎక్కడ కూడా చూపించుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. భవిష్యత్తులో తెనాలి మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి చేసి ఈ రక్షిత మంచినీటి పథకం ప్రతి ఒక్కరికి అందించే విధంగా, రోడ్లు మరమ్మతులు చేసే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రిని అద్భుతంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసి గుండె చికిత్సతో సహా ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా మన ప్రజలను ఆదుకోవడానికి సిద్ధమవుతున్నాం. చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా ఉన్నాయి. రోడ్లు విస్తరణ, ఏది నందివెల్లి నుంచి పెదరావూరు వరకు మనం చేయాల్సిన రోడ్డు ఉందో దాన్ని మంగళగిరి వరకు తీసుకెళ్తాం. అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరుకు తీసుకెళ్లాల్సిన రహదారిని 4 లేన్ల రహదారిగా దాన్ని మార్చి ప్రజలకు ఉపయోగపడతాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్మశాలీయుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. తెనాలిలో జరిగిన పద్మశాలీయ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో పేర్కొన్న పెమ్మసాని చంద్రశేఖర్. సాధారణ ఎన్నికల నేపథ్యంలో పట్టణ 1 టౌన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు. జనసేన పార్టీలో చేరిన తెనాలి మండల కాజీపేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.